దేవుడికి స్తోత్రం. మీకందరికీ నా వందనాలు. దేవుడు వాక్య భాగాన్ని మనం చదువుకున్నాము. దేవుడు వాక్య భాగం కింద మనము కొన్ని వచనాలు మాట్లాడుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు 4 సువార్తల్లో ఈ లోకంలో ఉండి తన పరిచర్యని మనం ఎలా జీవించాలని చెప్పాడు. దేవుడు చెప్పిన బోధలు కానీ మనం జీవించాల్సిన జీవిత విధానం కానీ 4 సువార్తల్లో స్పష్టంగా ఉంటుంది. అయితే 4 సువార్తలు అయిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ తన కార్యాలను చేయటం మొదలు పెడుతుంది. క్రీస్తు సార్వత్రిక సంఘం అనేది ఏర్పడుతుంది. ఆ రోజు వరకు యేసుక్రీస్తు వాళ్ళకు ఒక మాట చెప్తూ ఉంటాడు, ఇలా జీవించాలని. శిష్యులు కూడా నాకు ఇది కావాలి దేవా, మాకు బాగోలేదు, మాకు ఎలా ఉంది అని చెప్పి ప్రతిదీ ప్రత్యక్షంగా ఎదురుగా కనపడుతున్న యేసుక్రీస్తుని అడిగితే యేసుక్రీస్తు వాళ్ళని ఆదరించి, వాళ్ళని ఓదార్చి, వాళ్ళ జీవితంలో కావలసిన ప్రతి స్వస్థతని, ప్రతి ఆరోగ్యాన్ని, ప్రతి అవసరాన్ని తీర్చాడు. అంటే దేవుడు ప్రత్యక్షంగా ఉన్నాడు. 33.5 సంవత్సరాలు ఇక్కడ ఉన్నప్పుడు 3.5 సంవత్సరాలు అప్పుడు ప్రతి వ్యక్తి యేసుక్రీస్తుకు వచ్చి స్వస్థత పొందాడు. వాళ్ళకు కావలసిన ప్రతిదీ దేవుణ్ణి అడిగారు. మరి యేసుక్రీస్తు చనిపోయి మృత్యుంజయుడై తిరిగి లేచాక ఆరోహణుడై పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయిన తర్వాత నుంచి నువ్వు దేవుడికి ప్రార్థన చేయటం అనేది మొదలు పెడతావు యేసుక్రీస్తు నామాన. అది అంటే క్రైస్తవులుగా అంతకుముందు యేసుక్రీస్తు తిరిగి లేవకముందు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ ఇశ్రాయేలీలు అనేవాళ్ళు, యూదులు అనేవాళ్ళు. అంటే దేవుడిని నమ్ముకున్న వాళ్ళని ఇశ్రాయేలు అనేవాళ్ళు, యూదులు అనేవాళ్ళు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు మనందరి కోసం సిలువలో చనిపోయి విమోచన కార్యాన్ని చేసి ఆయన సిలువలో చిందించిన రక్తం ద్వారా పరిశుద్ధులుగా, పవిత్రులుగా మనల్ని తీర్చిదిద్దాడో అప్పటి నుంచి మనము క్రైస్తవులుగా కీర్తించబడుతున్నాము, పిలువబడుతున్నాము. క్రైస్తవ సంఘము ఆవిర్భావం అయింది. అపోస్తలుల కార్యంలోనే సంఘం అనేది పుట్టుకుంది. అక్కడి నుంచి ప్రతిదీ మనము పరిశుద్ధాత్మ ద్వారా చేస్తూ ఉంటాము. అంటే దేవుడు మనకిచ్చిన శక్తి ద్వారా, దేవుడు మనకిచ్చిన పరిశుద్ధాత్మ ద్వారా మన జీవితంలో, ఆత్మీయ జీవితంలో జీవించడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఈ పరిశుద్ధాత్మ చేసే కార్యాలు అంటే సార్వత్రిక సంఘం ఏర్పడ్డ తర్వాత 12 మంది శిష్యులు ఎంత అత్యద్భుతంగా పరిశుద్ధాత్మ శక్తితో వారి కార్యాలను చేశారు అనేది మనం విపులంగా 28 అధ్యాయాలు ఉంటాయి. ఈ 28 అధ్యాయాలు విపులంగా చర్చించుకుందాం. ఎందుకంటే వెళుతూ యేసుక్రీస్తు కొన్ని వాక్యాలు చెప్పాడు. వెళుతూ అంటే యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు బాప్తిసం తీసుకోగానే 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. యేసుక్రీస్తు మరణాన్ని జయించి మృత్యుంజయుడిగా తిరిగి లేచిన తర్వాత కూడా 40 దినాలు మరలా శిష్యులకు కనపడతాడు. 40 దినాలు శిష్యులకు కనపడుతూ ఆయన రాజ్య విషయాల గురించి తను ఎలాగైతే సజీవుడయ్యాడని, సజీవుడుగా ఉన్న సత్యాల్ని తెలియజేసుకుంటూ చాలా విషయాల్ని తెలియచేస్తాడు. అంటే తిరిగి లేచిన తర్వాత మరలా 40 దినాలు శిష్యుల్ని దృఢపరిచి, విశ్వాసంలో అభివృద్ధి చెందించి, వాళ్ళకు కావాల్సిన సూచనలు చెప్పి ఆ సంఘాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన బృహత్తరమైన కార్యక్రమాన్ని యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత 40 దినాలు కొనసాగించినట్లుగా బైబిల్ గ్రంథం అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం చూసుకుంటూ ఉంటుంది. అంటే చనిపోయేదాకా మనకు విమోచన లేదు. ఎప్పుడైతే మృత్యుంజయుడే తిరిగి లేచాడు తర్వాత మనకు విమోచన కార్యం జరిగింది. ఎందరైతే ఆయన్ని అంగీకరిస్తారో ఆయన ప్రియమైన శిష్యులుగా చేసుకుంటాడు, కుమారులు కుమార్తెలుగా చేసుకుంటాడు, నీతిమంతురాలుగా తీర్చిదిద్దుతాడు, పరిశుద్ధులు పరిశుద్ధ జనాంగంగా తీర్చిదిద్దుతాడు. అప్పటి నుంచి యేసుక్రీస్తు 40 దినాలు చెప్పిన తర్వాత ఒక వాగ్దానం చేస్తాడు. ఆ వాగ్దానంతో పరిశుద్ధాత్మ కార్యాలు అనేది స్టార్ట్ అవుతుంది. మొట్టమొదటిగా 1వ అధ్యాయంలో ఈ వచనం చూసుకొని మన వాక్య భాగంలోకి వెళ్దాము. 1వ అధ్యాయము 4వ వచనం, అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 4వ వచనము 5వ వచనం చదువుకుందాము. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లలో బాప్తిసం ఇచ్చిన కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందెదరు అని చెప్తున్నాడు. పైన 40 దినాలు కనపడుతున్నాడు.
పరలోక రాజ్య మర్మాలు చెప్పాడు. తను సజీవుడిగా 40 దినాలు కనపడినట్లుగా బైబిల్ గ్రంథంలో ఉంటుంది. ఇక్కడ ఏం చెప్తున్నాడు? మీరు తండ్రి వలన వినిన వాగ్దానం కొరకు కనిపెట్టండి. తండ్రి వలన వినిన వాగ్దానం కొరకు కనిపెట్టండి, ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు శిష్యులకి. ఎప్పుడు యెరూషలేము నుంచి విడిచిపెట్టి వెళ్ళొద్దు. యెరూషలేములోనే ఉండి నా తండ్రి వలన వాగ్దానం కొరకు కనిపెట్టండి. ఇంకా కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మని పొందుకుంటే. కొద్ది దినాలంటే దినాలు, వారాలంటే వారాలు అవుతాయి, నెలలంటే నెలలు అవుతాయి, సంవత్సరాలంటే సంవత్సరాలు అవుతాయి. కొద్ది దినములలో అని చెప్తున్నాడు స్పష్టంగా. అంటే దేవుడిచ్చిన వాగ్దానాన్ని మీరు స్వతంత్రించుకోవాలంటే కనిపెట్టండి. దేవుడు చెప్పిన ఆజ్ఞ ఏంటి? ఇక్కడ ఆజ్ఞాపించాడు. ఏమని ఆజ్ఞాపించాడు? 4వ వచనం మనం చదువుకుంటే, ఆయన వారిని కలుసుకొని ఈలాగు ఆజ్ఞాపించాడు. దేవుడు బోధించలా, ఇక్కడ ఆజ్ఞాపించాడు. ఆజ్ఞ ఇది. ఏమని ఆజ్ఞాపిస్తున్నాడు? మీరు యెరూషలేము నుండి వెళ్ళక ఎక్కడికి వెళ్ళొద్దు. మీరు దేవుడిని నమ్ముకున్నారు, బాప్తిసం తీసుకున్నారు, ఎక్కడికి వెళ్ళకోకుండా యెరూషలేములోనే ఉండి నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లలో బాప్తిసం ఇచ్చిన కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలలో బాప్తిసం పొందారు. తండ్రి యొక్క వాగ్దానం కొరకు మీరు యెరూషలేములోనే ఉండి కనిపెట్టండి అని చెప్పాడు. ఇది ఆజ్ఞ. అంటే సర్వ సృష్టిలో ఏ వ్యక్తి అయితే దేవుణ్ణి నమ్ముకున్నాడో ఆ ప్రతి వ్యక్తికి దేవుడు చెప్పేది ఏంటంటే, దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని పొందుకొని మీ ఆత్మీయ జీవితంలో ముందుకి కొనసాగండి. చెంచల స్వభావమో చపల చిత్తమో ఈ లోకంలో అటు ఇటు పరిగెత్తి లోకాన్ని ప్రేమించి దేవుణ్ణి ప్రేమించి 2 రకాలైన పడవల మీద కాళ్ళు వేసి వేషధారణ జీవితంతో జీవిస్తున్న నీకు నాకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి క్రైస్తవుడికి దేవుడు చెప్పేది ఏంటంటే, ఎలా పడితే అలాగూ దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నువ్వు ఈ లోకంలోకి క్రైస్తవుడిగా జీవించవద్దు. నా తండ్రి వలన వినిన వాగ్దానాన్ని మీరు స్వతంత్రించుకోండి. అది వాగ్దానం. దాన్ని పొందుకున్న తర్వాత మాత్రమే యెరూషలేము నుంచి వెళ్ళండి అని చెప్పాడు. యెరూషలేము నుంచి వెళ్ళటం అంటే దేవుడి యొక్క సన్నిధానం నుంచి దేవుడి ఆత్మశక్తితో నీవు నింపబడిన తర్వాత ఈ లోకంలో క్రైస్తవురాలుగా సమాజంలో ప్రకాశించబడటానికి నీ జీవితాన్ని ప్రారంభించడానికి వెళ్ళాలి. అంతేగాని ఆషామాషిగా దేవుడు ఏదో యథాలాపమైన బోధలాగా చెప్పలేదు. కానీ నీకు మ్యాండేటరీ ఆజ్ఞాపించాడు. నువ్వు ఖచ్చితంగా ఉండి యెరూషలేములో ఉండి నా తండ్రి వలన విన్న వాగ్దానాన్ని పొందుకున్న తర్వాత మాత్రమే నువ్వు యెరూషలేముని విడిచిపెట్టి వెళ్ళాలి. అయితే యేసుక్రీస్తు ఇక్కడ కూడా, యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా యేసుక్రీస్తు చేసిన బోధ పరిశుద్ధాత్మ ద్వారా చేశాడని 1వ వచనంలో ఉంటుంది. ఓ థెయోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించాడు. యేసుక్రీస్తు కూడా శిష్యులకు ఎలా ఆజ్ఞాపించాడో తెలుసా? పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించాడు. కాబట్టి తన జీవిత విధానం ఈ లోకంలో మానవ మాత్రుడుగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా కార్యాలు చేశాడు. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడికి నచ్చిన వ్యక్తిలాగా జీవించాడు. కాబట్టి నిన్ను కూడా ఆ పరిశుద్ధాత్మ ద్వారా శిష్యులకు ఆజ్ఞాపించిన నీకు నాకు కూడా ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవుడికి ఆజ్ఞ ఏంటంటే, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత నీ క్రైస్తవ భక్తి జీవితము పరిశుద్ధాత్మ శక్తితోనే నడిపింపబడాలి. అప్పుడు మాత్రమే నువ్వు అత్యుత్తమమైన ఆత్మీయ జీవితం కలిగి ఉజ్జీవింపబడిన క్రైస్తవురాలుగా సమాజంలో వెలిగించబడిన వ్యక్తిలాగా ఉంటావు. కానీ అలా కాకోకుండా పరిశుద్ధాత్మ లేకోకుండా నువ్వేదో నీ యొక్క లోకంలో ఉన్న సంతోషాలు, లోకంలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ఏదో రోగం నుంచి తప్పిస్తాడు, లేకపోతే మా తల్లి నమ్ముకుంది, మా తండ్రి నమ్ముకున్నాడు, లేకపోతే ఏదో ఎవరో వ్యక్తుల ప్రేరేపణ ద్వారా నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నట్లయితే నీ క్రైస్తవ జీవితంలో ఎదుగుదల ఉండదు. నీ వల్ల నీ ఆత్మే రక్షింపబడి పరలోక రాజ్యానికి వెళ్ళదన్న సత్యాన్ని చెప్పినాడు. మనమంతా అలా నమ్ముకున్న వాళ్ళమే. చాలా వరకు వాక్యంలో అనుభవం కలిగి దేవుడి యొక్క పరిశుద్ధాత్మలో ఉన్న శక్తిని తెలుసుకొని, దైవత్వంలో దేవుడిలో ఉన్న గొప్ప మహోన్నతమైన లక్షణాలను తెలుసుకున్న తర్వాత బాప్తిసం తీసుకున్న వాళ్ళు చాలా తక్కువ. ఒకవేళ తీసుకున్నా కానీ తర్వాత నిర్జీవం అయిపోయి ఈ లోకంలోనే గడిచిపోయి లోకస్తులతో కలిసి జీవించే వాళ్ళని చాలామందిని నేను చూస్తూ ఉన్నా. అలా కాకోకుండా ఉండాలంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, నా తండ్రి వలన విన్న వాగ్దానాన్ని మీరు కనిపెట్టి పొందుకోండి. పరిశుద్ధాత్మని ఎందుకు కనిపెట్టి పొందుకోవాలో తెలుసా? పరిశుద్ధాత్మలో ఉన్న గొప్ప ఔన్నత్యం ఏంటో తెలుసా?
మీకు తెలుసుకుంటే సార్వత్రిక సంఘం ఇక్కడ ఏర్పడుతుంది. సార్వత్రిక సంఘం ఇక్కడ ఏర్పడుతుందంటే ఆ పరిశుద్ధాత్మని పొందుకున్న తర్వాత వాళ్ళంతా కలిసి ఏక మనసుతో ప్రార్థించడం మూలంగా సార్వత్రిక సంఘం అనేది ఏర్పడుతుంది. అంటే అప్పుడు క్రైస్తవ సంఘము ఏర్పడింది. పరిశుద్ధాత్మని పొందుకున్న తర్వాత 120 మంది సహోదరులు, అపోస్తలు, యేసుక్రీస్తు తల్లి, వేరే వాళ్ళు మహా అయితే తర్వాత 3000 మంది రక్షించబడినప్పుడు వీళ్ళందరితో కలిసి సార్వత్రిక సంఘం అంటే దేవుడి యొక్క రక్తంలో కడగబడి, దేవుడి రక్తంలో పరిశుద్ధపరచబడి, పరిశుద్ధులుగా ఉంచడానికి పిలిచి, అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 2వ వచనంలో ఉన్నది క్రీస్తు సంఘం ఏంటంటే క్రీస్తు చేత పరిశుద్ధపరచబడాలి. ఫస్ట్ పరిశుద్ధులుగా ఉండాలి. తర్వాత ఈ ప్రతి స్థలములో ప్రార్థన చేసే ఈ 3 స్వభావాలు కలిగిన వాళ్ళు మాత్రమే సంఘము కానీ, దేవుడి యొక్క సార్వత్రిక సంఘంలో మనుషులు కానీ ఈ 3 చేయని వ్యక్తి దేవుడి సంఘంలో సభ్యుడు కాదు. ఏదో మేమేదో చర్చిలో ఉన్నామో, మేమేదో దేవుడిని ఆరాధిస్తున్నాం అనుకోవడం కాదు. క్రీస్తు సంఘం అదొక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ శుభం. క్రీస్తు సంఘం అంటే మనమేదో చర్చిలో ఉన్నామని అనుకుంటా ఉంటాం. నీకు నువ్వు చెప్పుకోవటమే పలానా యేసుక్రీస్తు విశ్వాసుల సంఘంలో నేనొక సభ్యుణ్ణి. కానీ క్రీస్తు సంఘంలో నీవు ఉండాలంటే పరిశుద్ధపరచబడాలి. పరిశుద్ధులుగా ఉండటానికి నువ్వు జీవిస్తూ ఉండాలి. అంతేగాని బాప్తిసం తీసుకున్న రోజు దేవా నన్ను క్షమించని పరిశుద్ధపరచబడివి, ఆ రోజు ఏదో నీ పాపాలన్నీ కడిగేసేసి నీ తర్వాత జీవితకాలం అంతా ఎలా ఉన్నా నువ్వు ఆయన కృప ద్వారా పరలోక రాజ్యానికి వెళ్తావనే తప్పుడు బోధలతో మీ యొక్క హృదయాలన్నీ నాశనం అయిపోయి ఇష్టానుసారమైన దేవుడికి వ్యతిరేకమైన భ్రష్ట మనసు కలిగి జీవిస్తూ ఉన్నారు ప్రపంచంలో ఉన్న క్రైస్తవ్యము. బాప్తిస్మం అనేది దేవుడితో నిబంధన, దేవుడిగా నేను నిన్ను అంగీకరిస్తున్నాను అనేది ఒక్క మాట మాత్రము దేవుడితో ఒప్పందం చేసుకోవటమే కానీ ఆ క్షణములో నువ్వు హృదయపూర్వకంగా పశ్చాత్తాపడి పరిశుద్ధంగా దేవా నన్ను క్షమించు, నా జీవితము నీకు వ్యతిరేకంగా జీవించాను, నేను చాలా మందిని బాధ పెట్టాను, అయిష్టంగా జీవించాను, లోకానుసారంగా జీవించాను, నీకు నచ్చని జీవితాన్ని జీవించాను దేవా నన్ను క్షమించని ఎవరైతే ఆయన పాదాల మీద పడి పశ్చాత్తాపడి పాప క్షమాపణ పొంది నన్ను క్షమించు, నీ సిలువలో కాచిన రక్తముతో నన్ను కడుగు అని ఆయన పాదాల మీద పడి వేడుకుంటారో వారు మాత్రమే నిజంగా పరిశుద్ధపరచబడిన వారు. ఏదో మనుషులకు కావలసిన బాప్తిస్వాన్ని మనం తీసుకుంటున్నామే కానీ 10 మంది ముందు ఒప్పుకొని నీ దేవుడి దృష్టిలో నువ్వు నిజముగా ఆయన అడిగావా? నీ దేవుడి దృష్టిలో నువ్వు నిర్దోషిగా కనబడ్డావా? నీ దేవుడి దృష్టిలో తాసులో తోచగా నీ పాపాలన్నిటిని ఆయన పరిహరించి నిన్ను నిర్దోషిగా తీర్చిదిద్దాడా లేదనేది మనల్ని మనం పరిశీలించుకున్న ప్రపంచంలో ఏ వ్యక్తి నీ గురించి నా గురించి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నీ హృదయ అంతరంగాన్ని ఒకసారి పరిశీలించుకో. నీ బాప్తిస్మ విధానము ఎలా జరిగినప్పుడు సరే పరిశుద్ధపరచబడ్డావు బాప్తిసం తీసుకున్నప్పుడు. తర్వాత పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడాలి. నువ్వు నీ జీవిత కాలమంతా ఈ లోకాన్ని వదిలిపెట్టేదాకా ఆ పరిశుద్ధపరచబడిన దేవుని ఆధ్యాత్మిక జీవితంలో జీవించాలే కానీ లోకంలో జోకులు, హాస్యము, ఇష్టానుసారమైన జీవితం, లోకముతో కలిసి మెలిసి కూడా నేను క్రైస్తవునని నువ్వు బుకాయించుకున్నావంటే నువ్వు సంఘంలో సభ్యుడు కాదు. పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వాళ్ళు ప్రతి ప్లేస్లో ప్రార్థన చేసేవాళ్ళు. ప్రార్థన అంటే ఏ వ్యక్తి రారు, ఇంటి దగ్గర చేసుకుంటారో లేదో సంగతి ఎవరికి తెలియదు. కానీ మీకు ఏదైనా కష్టం వస్తే మటుకు సంఘానికి తెలియజేస్తారు, నా కొరకు ప్రార్థన చేయండి అంటే. సంఘం అనేది నీ కోసం ప్రార్థన చేసేదే కానీ నువ్వు ప్రతి స్థలంలో ఎక్కడికి వెళ్ళినా నీ గురించి నువ్వు ప్రార్థన చేసుకోవడం కాదు. ఏ వ్యక్తి అయినా, నీ ఇంటి పక్కన వ్యక్తి కానీ, నీ బంధువు కానీ, నీ చుట్టం కానీ, నీ స్నేహితుడు కానీ, నీ కొలీగ్ ఎవరైనా, ఏ వ్యక్తి అయినా ఒక అవసరంలో వచ్చి నీ దగ్గరికి వచ్చి నాకు ఈ అవసరం ఉంది, నీ దేవుడికి ప్రార్థన చేయి నిన్ను అడిగితే నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఆ ప్రార్థనకి దేవుడు ప్రతిఫలంగా వాళ్ళ జీవితంలో కార్యం చేసే వ్యక్తిలాగా నీ ఉంటేనే క్రీస్తు సంఘంలో ఉన్నట్టు. ఇది సంఘానికి ఉండాల్సిన లక్షణాలు. నువ్వు పరిశుద్ధపరచబడాలి నిత్యం. అంటే దేవుడి దృష్టిలో, నీ దృష్టిలో పరిశుద్ధపరచడం కాదు,
మన దృష్టిలో మనం ఎప్పుడు పవిత్రులమే, పరిశుద్ధులమే, నేను చేసే ప్రతిదీ కరెక్టే అనుకుని ప్రతి వ్యక్తి జీవితంలో కొనసాగుతూనే ఉంటాడు. కానీ అలా పరిశుద్ధపరచబడాలి, దేవుడు రక్తంతో నిజమైన పశ్చాత్తాపంతో పరిశుద్ధపరచబడాలి. ఆ పరిశుద్ధపరచబడిన యేసు రక్తం నేను కడిగాక అదే రక్త ప్రోక్షణతో నీ ఆధ్యాత్మిక జీవితం కొనసాగుతూ ముందుకు వెళుతూ ఉండాలి. నీ జీవితంలో ఎప్పుడు నిత్యము దేవుడితో సహవాసం, అంటే ఆయనతో మాట్లాడుతూ తండ్రి నాకు ఇది కావాలి, నన్ను నడిపించు, పరిశుద్ధాత్మని ఇవ్వు దేవని ఇక్కడ ప్రార్థించమని చెప్పాడు. మరి మీరు దేవుడి సంఘంలో ఉన్నారా? లేకపోతే మేము సంఘంలో ఉన్నామనుకొని మీకు నచ్చినట్లుగా జీవిస్తూ భ్రమల్లో ఉన్నారా లేదా అనేది మిమ్మల్ని పరిశీలించుకోండి. మనుషుల్ని మభ్యపెట్టొచ్చు, మనుషుల్ని భ్రమ పెట్టొచ్చు, కానీ నీ హృదయ అంతరంగాన్ని చూసే ఆ దేవుణ్ణి కూడా భ్రమ పెట్టడానికి మనం ప్రయత్నించినట్లయితే మన లాంటి వేషధారిని దేవుడు ఎంతకాలం క్షమిస్తాడో చూసుకొని లవోదికయ సంఘంతో ఒకే ఒక మాట చెప్తాడు. ఆ మాట ఎంత ఘోరంగా ఉండదో మిమ్మల్ని మీరే పరిశీలించుకోండి. అయితే ఇక్కడ అపోస్తలుల కార్యంలో, పరిశుద్ధాత్మ కార్యాల్లో దేవుడి వాగ్దానం కొరకు కనిపెట్టమని చెప్పాడు. దేవుడి వాగ్దానం కొరకు కనిపెట్టమంటే వీళ్ళంతా ఏం చేస్తున్నారు? యేసుక్రీస్తు ఏం చెప్పాడు? యెరూషలేము నుంచి వెళ్ళొద్దు, యెరూషలేములోనే ఉండి నా తండ్రి వలన వినిన వాగ్దానం కొరకు కనిపెట్టమంటే 14వ వచనంకి వచ్చేటప్పటికల్లా వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండెడి. అదే వచనము కింద వచనం చూస్తే, ఆ కాలమున ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ఎంతమంది? యేసుక్రీస్తు ఏం చెప్పాడు? ఏం ఆజ్ఞించాడు? మీరు యెరూషలేము నుంచి వెళ్ళొద్దు, నా తండ్రి వలన వినిన వాగ్దానము పరిశుద్ధాత్మ పొందుకోవడానికి కనిపెట్టి ఉండండి. కొద్ది దినాలే, అప్పటికి 40 దినాలు అయిపోయింది. యేసుక్రీస్తు 40 దినాలు కనిపెట్టాడు. కొద్ది దినాల్లో అంటే ఇంకా 10 రోజులు కనిపెట్టండి. 10 రోజులు అనేది ఆయన చెప్పలేదు, కానీ 50వ దినం నాడు వీరు 10 రోజులు కనిపెడితే ఏక మనసుతో ఎలా కనిపెట్టారు? ఒకే చోట ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయించు కనిపెట్టారు. కనిపెట్టినప్పుడు పరిశుద్ధాత్మ ఆకాశం నుంచి అగ్నిలాగా వాళ్ళ మీద కుమ్మరించి వాళ్ళ జీవితాల్లో కార్యం చేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఒక వాగ్దానాన్ని దేవుడి దగ్గర స్వతంత్రించుకోవాలంటే దేవుడు నీకు ఒకటి చెప్తాడు. బైబిల్లో ప్రతిదీ నువ్వు ఇలా ఉండు ఆత్మ విషయమైన దీనిలో అయిన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. నమ్మి బాప్తిసం పొందువాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధించబడను. అంటే దేవుడు వాక్యము స్పష్టంగానే ఉంటుంది. మనకు నచ్చిన వాక్యాలు చదువుకుంటూ అదే దేవుడి యొక్క భక్తి అనుకుంటూ అలాగే జీవిస్తే, ఈ లోకంలో జీవిస్తే పర్వాలేదు. రేపు దేవుడు వచ్చినప్పుడు కానీ లేకపోతే మన తదనంతర జీవితంలో నరకంలో ఉంటే అప్పుడు నువ్వు పడే బాధ ఎలా ఉండదో తెలుసా? అయ్యో ఎంత దౌర్భాగ్యుడిని నేను, దేవుడి వాక్యాన్ని ఈ లోకంలో వినిపించారు కదా, ఇలా జీవించమని దేవుడు చెప్పాడు కదా, దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించి చెప్పాడు కదా, ఈ లోకంలో ఉన్న ప్రవక్తలు కూడా చెప్పారు కదా, లోకంలో ఉన్న దేవుడి సేవకులు కూడా చెప్పారు కదా, ఇలా జీవించంటే ఎందుకు నేను వాళ్ళ మాటలు వినలేకపోయానని చెప్పి ఒకానొక రోజు నాడు నువ్వు బాధపడే జీవితం రాకుండా ఉండాలంటే దేవుడు చెప్పినట్లుగా నీ జీవితంలో ఆచరించడం అనుకో. వాళ్ళందరూ మేడగదిలో ఏం చేస్తున్నారు తెలుసా? యేసుక్రీస్తు 11 మంది శిష్యులు, కొందరు స్త్రీలు, యేసుక్రీస్తు తల్లి, ఆయన సహోదరులు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. ఏక మనసు ఎంతమంది ఉన్నారు? 120 మంది సహోదరులు ఉన్నారు, 11 మంది అపోస్తలులు ఉన్నారు, యేసుక్రీస్తు తల్లి ఉంది, యేసుక్రీస్తు సహోదరులు ఉన్నారు, కొంతమంది స్త్రీలు ఉన్నారు. ఇంతమంది కలిసి ఎడతెగక ఏక మనసుతో దేవుడి ఆజ్ఞ కోసం ప్రార్థన చేస్తున్నారు, దేవుడు ఇచ్చిన వాగ్దానం కొరకు. ఈ యొక్క వాక్యాన్ని మీ జీవితంలో ఎప్పుడైనా ఇద్దరు కలిసి చేస్తే చాలు. 120 మంది ఇంతమంది కలిసి కాదు, ఒక్క విషయము నువ్వు కావాలి అనుకున్నప్పుడు నీ జీవితంలో ఎడతెగక ఏక మనసుతో నువ్వు దేవుడి దగ్గర ప్రార్థన చేయి. నీ జీవితంలో దేవుడు కార్యం చేస్తాడనే చెప్పిల్లాడు. నేను ఇచ్చే వాగ్దానం కొద్ది దినాల్లోగా పొందుకుంటారంటే వాళ్ళు ఎడతెగక ప్రార్థన చేస్తుంటారు. అంటే
ఆయన ఇచ్చిన పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడిన దేవుడు, పరిశుద్ధాత్మ ద్వారా బోధన చేసిన దేవుడు, పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళకి ఆజ్ఞాపించిన దేవుడు, పరిశుద్ధాత్మ ద్వారా మరణాన్ని చేయించి మృత్యుంజయుడిగా లేచిన దేవుడు, పరిశుద్ధాత్మ ద్వారా ఆరోహణుడై పరలోక రాజ్యానికి అందరూ చూస్తుండగా మేఘారూఢుడై వెళ్ళిన దేవుడు తను చేసిన కార్యాలు పరిశుద్ధాత్మ ద్వారా చేశారు. కాబట్టి తనను నమ్ముకున్న తన ప్రియ శిష్యులు కూడా, ఈ లోకంలో క్రైస్తవురాళ్ళు కూడా అదే పరిశుద్ధాత్మతో, అదే శక్తితో దేవుడికి నచ్చిన జీవితాన్ని జీవించి పరలోక రాజ్యంలో ఉన్న తండ్రిని సంతోషపరచాలన్న ఉద్దేశంతో దేవాది దేవుడు ఆ పరిశుద్ధాత్మని పొందుకోవాలని మనకు చెప్పాడు. పరిశుద్ధాత్మ యొక్క ఆవశ్యకత మీకు తెలుసుంటే ఎంతో అత్యద్భుతంగా ఉంటుంది. మనం చేసే ప్రతిదీ పరిశుద్ధాత్మకి లోబడి చేసినట్లయితే నీ జీవితం ఎంత అత్యద్భుతంగా ఉంటుందో తెలుసా? ఎంతో సంతోషంగా ఉంటావు. పౌలు భక్తుడిని చూస్తావు, పౌలు భక్తుడు చివరి దాకా ఎప్పుడన్నా బాధపడినట్లు కనబడుతుందా నీ జీవితంలో? ఎక్కడ కించిత్తు కూడా తనను రాళ్లతో కొట్టి ఊరు బయటికి లాగినప్పుడు కానీ, బెత్తాలతో కొట్టి చెరసాల్లో వేసినప్పుడు కానీ, పడవ మునిగిపోయినప్పుడు కానీ, దొంగలు కొట్టినప్పుడు కానీ, తన జీవితంలో ఎప్పుడు దేవుడి కోసం అక్కడికి వెళ్ళగాక అక్కడ నిన్ను చంపేస్తారంటే అక్కడికి కూడా వెళ్ళి దేవుడి సాక్ష్యాన్ని ప్రకటించిన వ్యక్తిలాగా ఉన్నాడు. దేవుడి సాక్షి కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన పౌలు భక్తుడిలాగా నీ జీవితము ఉండగలదా? పౌలులాగా నువ్వు నమ్ముకోగలవా? వెంటనే సేవార్త సేవకు వెళ్ళగలవా? దేవుడి గురించి సాక్షిగా ఉండగలవా? అవన్నీ నువ్వు చేయాలంటే సింహాల బోన్లోనే ఉన్నాడు దానియేలు. ఎందుకు భయపడలేదు? సింహాలను చూసి షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలోనే ఉన్నారు. అగ్నికి ఎందుకు భయపడలేదు? ఆ రాజుకి ఎందుకు భయపడలేదో తెలుసా? దేవుడు తమ పక్షాన ఉన్నాడు. దేవుడి ఆత్మ తమకి కవచములాగా ఉండి కాపాడుతూ ఉంది. కాబట్టి ఈ నరమాత్ములు నన్ను ఏమి చేయగలరు అనుకున్నాడు. ఈ లోకంలో ఉన్న సమస్త సృష్టిలో ఉన్న ప్రతి వ్యక్తి నీ పక్కన దేవుడు ఉంటే వాళ్ళంతా ఎందుకు పనికిమాలిన వాళ్ళు? వాళ్ళని నువ్వు ఘనముగా ఎంచి, వాళ్ళు గొప్పవాళ్ళుగా నన్ను హింసిస్తారు, నన్ను హేళన చేస్తారు, నన్ను అవమానపరుస్తారని వాళ్ళు నువ్వు ఘనముగా ఎంచి నీవు నమ్ముకున్న దేవుణ్ణి నీవే తగ్గించేస్తున్నావు. కానీ నీ దేవుణ్ణి నీ పక్కన పెట్టుకో, నీ తండ్రి ఇస్తానన్న పరిశుద్ధాత్మని నువ్వు పొందుకో. ఈ లోకంలో వాళ్ళంతా ఎందుకు ఎన్నిక లేని వారుగా గడ్డి పరకలాగా కనబడి నీ ఆధ్యాత్మిక జీవితం ఎంతో మహోజ్వలంగా, ఎంతో చక్కగా నీకే సంతోషభరితమైన జీవితంతో నీ కుటుంబంలో సంతోషపడదే, నీకు సంతోషపడదే, ఆత్మలో ఆనందిస్తూ దేవుడితో సంతోషం, నీ సంతోషపడదే, నీ కుటుంబంతో సంతోషపడదే, నీవు నమ్ముకున్న దేవుడితో సంతోషపడదంటే ఇంతకు మించిన ఆనందం నీకేమి కావాలి అన్న సత్యాన్ని తెలుసుకున్న క్రైస్తవుడు మాత్రమే దేవుడు ఆజ్ఞాపించిన వాటిని కానీ, దేవుడి విధి విధానాలను కానీ, దేవుడి గ్రంథాన్ని కానీ, దేవుడి చర్చిని కానీ ప్రతి దాన్ని నువ్వు గౌరవించడం మొదలు పెడతావు. గౌరవం అనేది ప్రతి చిన్నదాని నుంచే దేవుణ్ణి గౌరవించడం మొదలు పెట్టాలి. ప్రతి చిన్నదాని నుంచే గొప్పగా ప్రార్థన చేసి ఆకాశమందున్న దేవుని నువ్వు స్తుతించాలంటే ఆయనకి నచ్చిన జీవిత విధానం నువ్వు జీవించి స్తుతిస్తేనే అది పరలోక రాజ్యానికి వెళ్తుంది. ఆయనకు నచ్చిన జీవితమే లేదు, నువ్వు గంభీరంగా ప్రార్థన చేసినా, గంభీరంగా ఉపన్యాసం చేసినా అది పరలోక రాజ్యానికి వెళ్తుందా? దేవుడికి ఇష్టంగా ఉంటుందా లేదా ఉన్నదా అనేది చూసుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టారన్నాడు. పరిశుద్ధాత్మ ఏ కార్యాలు చేస్తుందనేది సింపుల్గా మనం మాట్లాడుకుందాం. పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టండి. అది కనిపెట్టిన తర్వాత, అది పొందుకున్న తర్వాత మాత్రమే మీ విశ్వాస జీవితాన్ని ప్రారంభించాలి అని దేవాది దేవుడు ఎందుకు చెప్పాడంటే, ఫస్ట్గా యోహాను సువార్త 14వ అధ్యాయం 25-26 వచనాలు చదువుకుందాము. యోహాను సువార్త 14వ అధ్యాయము 25-26 వచనాలు. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను. ఆదరణకర్త అంటే ఈ పరిశుద్ధాత్మ ఏం చేస్తుందో తెలుసా? మొట్టమొదటిగా తండ్రి నా నామమును పంపబోవు పరిశుద్ధాత్మ ఏ వాగ్దానం కొరకైతే మీరు పొందుకోవాలని చెప్తున్నాడో ఆ పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంటే సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేస్తుంది. ఆ పరిశుద్ధాత్మ మీలో ఉండి చేసే క్రియ ఏంటో తెలుసా? యేసుక్రీస్తు 4 సువార్తల్లో గొప్ప గొప్ప దేవుడి యొక్క మర్మాలు, దేవుడికి ఇష్టమైన విషయాలు చెప్పాడు. ఆ విషయాలన్నిటినీ మీకు బోధిస్తూ ఉండదే నువ్వు పొందుకున్న పరిశుద్ధాత్మ. యేసు ఇలా ఉండమన్నాడు, యేసు ఇలా జీవించమన్నాడు, ఇలా జీవించొద్దన్నాడు, ఇలా ప్రేమించమన్నాడు, ఇలా ఆదరించమన్నాడు, ఇలా జీవించమన్నాడు, నిన్ను ఇలా జీవించమన్నాడు, ఇలా జీవించని నీ మనస్సాక్షి ద్వారా ఆ పరిశుద్ధాత్ముడు దేవుడు చెప్పిన, యేసుక్రీస్తు చెప్పిన ప్రతి సంగతిని నీకు ఎప్పటికప్పుడు బోధిస్తూ నీ జీవితాన్ని కరెక్ట్ చేస్తూ ఉంటుంది.
అంటే యేసుక్రీస్తు ఈ 4 సువార్తల్లో మనం ఎలా జీవించాలని చెప్పాడో ఆ జీవించమన్న జీవిత విధానాన్ని ప్రత్యేకించి నీకు తెలియచేస్తూ నిన్ను దేవుడికి నచ్చిన బిడ్డగా, దేవుడి మనసుని తెలుసుకున్న బిడ్డగా జీవించేటట్లుగా చేస్తుందని చెప్తున్నాడు. అంటే పరిశుద్ధాత్మ ఫస్ట్ ఇక్కడ యేసుక్రీస్తు వెళ్ళిపోతున్న తర్వాత పరిశుద్ధాత్మ వస్తుంది. అదేమేం చేస్తుందంటే నీ జీవితంలో, నా జీవితంలో, ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవుడి జీవితంలో యేసుక్రీస్తు ఎలా జీవించమన్నాడో జీవించడమే కదా క్రైస్తవుడు కావాల్సిన ముఖ్య లక్షణము. ఆ యేసుక్రీస్తు చెప్పిన ప్రతి దాన్ని ఆ పరిశుద్ధాత్మ నీకు విపులంగా ప్రతి సెకను తెలియచేస్తుంది. పరిశుద్ధాత్మ నీలో ఉంటే. రెండోది వచ్చేటప్పటికల్లా 16వ అధ్యాయము 8వ వచనం యోహాను సువార్త. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయని. పరిశుద్ధాత్మ ఫస్ట్ దేవుడు నీకు ఏదైతే బోధించాడో, యేసుక్రీస్తు ఎలాగైతే జీవించమన్నాడో ఆ జీవిత విధానాన్ని నీకు తెలియజేస్తుంది. రెండోది మనం దేవుడికి వ్యతిరేకంగా చేసే ప్రతి తప్పుని ఒప్పింపజేస్తుంది. పాపం గురించి ఒప్పింపజేస్తుంది. అంటే అజ్ఞాతిక్రమమే పాపం. దేవుడికి వ్యతిరేకంగా నువ్వు చేసిన పాపం అంటే దేవుడిని నమ్ముకోకముందు, బాప్తిసం తీసుకోకముందు మనం ఇష్టానుసారంగా దీవించిన అప్పుడు నీ హృదయంతో మాట్లాడి దేవుడికి లోబడు. పౌలుని ఎలాగైతే సౌలుని దమస్కు మార్గంలో పరిశుద్ధాత్మ రూపంలో దేవుడు సంధించి అతన్ని పౌలుగా మార్చాడో అలా పాపి జీవితంలో పరిశుద్ధాత్ముడు మాట్లాడి తన హృదయాన్ని సంధించి పౌలులాగా సౌలుని పౌలుగా మార్చిన దేవుడు ఈ పరిశుద్ధాత్ముడు ప్రతి వ్యక్తితో మాట్లాడి మారుస్తాడు. రెండోది నీతి గురించి అంటే దేవుడే నిజమైన దేవుడు. ఆయన రక్తంలోనే నీకు విమోచన ఉందని ప్రతి దినం ఆయన దగ్గర ప్రార్థిస్తూ ఆయన దగ్గర నువ్వు పవిత్రమైన జీవితాన్ని జీవించని. మూడోది రాకడ గురించి, తీర్పు గురించి అంటే నువ్వు నిజంగా జీవిస్తే దేవుడికి నచ్చినట్లుగా ఉంటే పరలోక రాజ్యంలో ఉంటావు. అలా కాని పక్షంలో నువ్వు నరకానికి వెళ్తావని ఆ పరిశుద్ధాత్మ ఒప్పింపజేస్తుంది. ఫస్ట్ యేసుక్రీస్తు చెప్పిన ప్రతి సంగతిని నీకు బోధిస్తుంది. దేవుడు ఎలా జీవించమన్నాడని, దేవుడు అంటే వాక్యం నీ హృదయంలో ఉంటే ఎలాగైతే ఉంటుందో అలాగ పరిశుద్ధాత్ముడు నీలో ఉండి యేసుక్రీస్తు నిన్ను జీవించమన్న జీవిత విధానాన్ని బోధిస్తూ ఉండదు. ఒక పక్కన టీచ్ చేస్తున్న నిరంతరం నిన్ను నడిపిస్తూ ఉండదు. రెండోదిగా నువ్వు చేసే తప్పుని నీకు చూపిస్తుంది, దాన్ని మార్చుకోమంటది. దేవుడికి నచ్చినట్లుగా ఉంటే పరలోక రాజ్యానికి వెళ్తావు, దేవుడికి నచ్చకపోతే నరకానికి వెళ్తావు అని ప్రతి క్షణం నీ ఆ రోజు ఆ సమయానికి ఉన్న జీవిత విధానం, ఈ సమయానికి నువ్వు దేవుడితో సరిగ్గా లేకపోతే నువ్వు సమాధాన పడని చెప్తా ఉంటుంది. ఒకవేళ సమాధాన పడిపోతే నువ్వు పరలోకానికి వెళ్ళవు, నరకానికి వెళ్తావని నేను హెచ్చరిస్తూ నేను గైడ్ చేస్తూ ఉంటుంది. మూడోదిగా చూసినట్లయితే ఇదే అపోస్తలుల కార్యంలో 1వ అధ్యాయం 8వ వచనంలో ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. శక్తి వచ్చింది మీకు. పిరికివారుగా ఉండరు, ధైర్యవంతులుగా ఉంటారు. నా దేవుడు నాకున్నాడు, నా దేవుడు నాతోనే ఉన్నాడు, నా దేవుడు నన్ను నడిపిస్తున్నాడు, ఆ దేవుడు ఇస్తానన్న పరిశుద్ధాత్మ శక్తి. అంటే దేవుడి యొక్క ఆత్మతో నింపబడ్డాను. అంతకుముందు నువ్వు మనిషి ఆత్మతో నింపబడతావు, నీకు నచ్చినట్లు జీవిస్తావు. కానీ దేవుడి ఆత్మ నీ హృదయ అంతరంగంలోకి వచ్చి నింపబడినప్పుడు దేవుడు నీకు శక్తి ఇచ్చాడు కదా, ఆ శక్తితో నువ్వు జీవించడం అనేది మొదలు పెడతావు. ఆ శక్తితో జీవిస్తున్నప్పుడు ఏ వ్యక్తికి పిరికివాడిగా ఉండవు, ఏ వ్యక్తికి భయపడవు. దేవుడికి వ్యతిరేకమైన ఏ పని చేయమన్నా, లోకానుసారంగా ఉండమన్నా, లోక వ్యాపకాల్లో నీకు జీవించమని చెప్పినా ఏ వ్యక్తికి లోపడుకోకుండా దేవుడికి నచ్చిన బిడ్డలాగా జీవించే శక్తినిచ్చి ధైర్యంగా ఆయన వాక్యాన్ని బోధించే శక్తి ఇస్తాడు, ధైర్యంగా ఆయన నామాన్ని ఒప్పుకునే శక్తినిస్తాడు. ఇదే వచనం మరలా చదువుకుందాం ఇంకోసారి. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక యెరూషలేములోను యూదయ సమరయ దేశమందంతటను భూదిగంతముల వరకు. నాలుగోది సాక్షి జీవితం. నీవు నమ్ముకున్న దేవుడి గురించిన సాక్ష్యం చెప్తావు. ఇక్కడ వీళ్ళకి యేసుక్రీస్తే చెప్పాడు ఈ వచనం, ఎవరో బయట వాళ్ళు రాయటం కాదు. యేసుక్రీస్తు స్పష్టంగా శిష్యులకు చెప్పాడు. ఆయన పొందుకున్న వాగ్దానాన్ని మీరు పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా శక్తి పొంది బలంగా ఉంటారు. ఆత్మీయ జీవితంలో ఎప్పుడు సిగ్గుపడుకోకుండా ధైర్యంగా ఉంటారు. మరలా నాకు సాక్షులుగా ఉంటారు. ఎక్కడెక్కడ సాక్షులుగా ఉంటారంటే యూదయ, గలిలయ, సమరయ ప్రాంతంలంతా, భూదిగంతం వరకు. యెరూషలేములోను అంటే నీ కుటుంబంలో, యూదయలోను అంటే నీ సంఘంలో, మళ్ళీ సమరయ్య అంటే సమాజంలో, అంటే చుట్టుపక్కల నీ సమాజంలో హిందూ కన్వర్టర్స్ కానీ, నీ యొక్క కొలీగ్స్ మధ్యని కానీ, సమాజంలో దేవుణ్ణి ఎరగని జనాంగం వచ్చిన భూదిగంతముల వరకు అంటే ఈ సృష్టి మొత్తంలో నువ్వు ఎక్కడైనా సాక్షిగా ఉంటావు. యెరూషలేములో అంటే నీ కుటుంబంలో,
యోదయ లాంటి నీ సంఘంలో, సమరయ్య అంటే అన్యజనుల మధ్యన నువ్వు నీ యొక్క జీవితం బంధువులతో కానీ స్నేహితులతో కానీ ఈ లోకంలో జీవించేటప్పుడు భూదిగంతముల వరకు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుడికి సాక్షి జీవితాన్ని నువ్వు జీవిస్తావని చెప్పాడు. ఎంత గొప్ప ఆధిక్యత తెలుసా పరిశుద్ధాత్మను పొందుకుంటే. అలాంటి ఆధిక్యత కొరకు నిన్ను నువ్వు దేవుడు పరిశుద్ధాత్మని పొందుకోవాలని చెప్పాడు. నువ్వు శక్తి పొందుకుంటావని యేసుక్రీస్తు చెప్పాడు. నువ్వు నాకు సాక్షిగా ఉంటావు, నీ ఇంట్లో సాక్షిగా ఉంటావు, సంఘంలో సాక్షిగా ఉంటావు, సమాజంలో సాక్షిగా ఉంటావు. ఎక్కడికి వెళ్ళినా దేవుడు నిన్ను ఎక్కడికి పంపించినా ఏ స్థలంలో అయినా దేవుడికి సాక్షిగా ఉంటావు. ఎప్పుడు నువ్వు పరిశుద్ధాత్మని కలిగి ఉన్నప్పుడు. లేకపోతే దేవుడి గురించి నీ నోట్లో నుంచి యేసు అనే పదము వారానికి ఆదివారం చర్చిలో ఉన్నప్పుడు యేసు అని వస్తుంది, కానీ ఇంటి దగ్గర కానీ నీ స్నేహితుల దగ్గర కానీ ఏ వ్యక్తి దగ్గర కానీ యేసు నామాన్ని ఉచ్చరించడానికి సిగ్గుపడతావు. క్రీస్తు గురించి ప్రకటించడానికి నువ్వు సిగ్గుపడుతూ ఉంటావు. ఎందుకంటే నువ్వు మానవుడివి, అల్పుడు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారో యేసు అంటే తక్కువ భావంతో చూస్తారని, అలాంటి చులకన భావంతో నువ్వు చూడబడటం ఇష్టం లేక వాళ్ళకి తలొగ్గి నీ దేవుణ్ణి, గొప్ప దేవుడైన ఆ సర్వోన్నతుడైన దేవుణ్ణి తగ్గించేసుకుంటూ నీ జీవితంలో బతుకుతూ ఉంటావు. అలాంటి బ్రతకటం నీకు ఇష్టమా? పరిశుద్ధాత్మని పొందుకోవటం నీకు ఇష్టమా అనేది చూద్దాం. 5వది చూసుకున్నాము. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనము. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తుంది. సర్వసత్యం అంటే ఇది అబద్ధం ఉండదు. సత్యంలో సర్వసత్యం. సత్యం అంటేనే నిజము, సత్యం అంటేనే నిజాయితీ, సత్యం అంటే పవిత్రత, సత్యం అంటే పరిశుద్ధత. ఇంతకు మించిన సర్వసత్యం అంటే 100% దేవుడి రక్షణలతో పునికి జీవించే వ్యక్తిలాగా నేను సర్వసత్యంలోకి నడిపించి దేవుడి రూపంలోకి రూపాంతరం చెందిస్తుంది. ఇలాంటి పరిశుద్ధాత్మ వాగ్దానం కొరకు మిమ్మల్ని కనిపెట్టమన్నాడు. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత ఈ పరిశుద్ధాత్మ అనుభవం లేకోకుండా నువ్వు క్రైస్తవుడిగా ఈ లోకంలో జీవిస్తే నిశ్చయమైన క్రైస్తవుడిగానే ఉంటావు, కానీ నీ వల్ల నీ ఆత్మను కూడా రక్షించలేవు. నీ ప్రార్థనలో శక్తి ఉండదు, నీ వాక్యంలో శక్తి ఉండదు. నామకార్థమైన భక్తి, ఏదో ఉదయం చదువుకుంటాం, సాయంత్రం చదువుకుంటాం, ఎవరో వ్యక్తికి ఆ వాక్యం చెప్తావే కానీ ఆ వాక్యంలో ఉన్న శక్తి నీ జీవితంలో అనుభవపూర్వకంగా నువ్వు పొందకోకుండా చెప్పినట్లయితే దానివల్ల ఉపయోగం ఏంటి? పరిశుద్ధాత్మ వల్ల నీ జీవితంలో కలిగే ఇంకా చాలా కార్యాలు ఉన్నాయి, కానీ సింపుల్గా 5 కార్యాలు. యేసుక్రీస్తు నీకేదైతే బోధించాడో, జీవించమన్నాడో ఆ జీవిత విధానాన్ని నీకు తెలియచేస్తుంది. మొట్టమొదటిగా అంటే యేసుక్రీస్తు 4 సువార్తల్లో క్రైస్తవుడనేవాడు, క్రైస్తవురాలనే వ్యక్తి ఎలా జీవించాలో ఆయన మనసుకి నచ్చినట్లుగా జీవించమని నీకు బోధిస్తుంది. రెండోది, నీ జీవితాన్ని ఎప్పుడు శోధిస్తూ ఉంటుంది, పరిశీలిస్తూ ఉంటుంది. నువ్వు తప్పు దేవుడికి వ్యతిరేకమైన మార్గాల్లో ఉంటే అలా చేయొద్దని నిన్ను హెచ్చరిస్తూ దేవుడి మార్గంలో నచ్చిన విద్యలాగా ఉంటుంది. మూడోది వచ్చేటప్పటికల్లా దేవుడు తన యొక్క శక్తితో నిన్ను నింపుతాడు. పిరిగితనం కలిగిన ఆత్మని ఇవ్వకుండా శక్తి కలిగిన ఆత్మనిచ్చి దేవుడి మార్గంలో నడిపిస్తాడు. 4వదిగా, నీ ఇంట్లోనో చుట్టుపక్కలనో సంఘంలోనో ఎక్కడికి వెళ్ళినా దేవుడికి సాక్షిగా ఉండి దేవుడి వాక్యాన్ని ప్రకటించే వ్యక్తిగా, ఆయనే నిజమైన దేవుడు, ఆయనకు ప్రార్థన చేస్తే నీ జీవితంలో సంతోషం కలిగిద్దని ఆయన గురించిన సాక్ష్యం చెప్పే వ్యక్తిలాగా ఉంటావు. 5వదిగా, ఆ శక్తి పరిశుద్ధాత్మ నిన్ను సర్వసత్యంలో కంటే దేవుడికి నచ్చిన వ్యక్తిలాగా, దేవుడి మనసుని ఎరిగిన వ్యక్తిలాగా ఆయన శరీర సారూప్యంలోకి, ఆయన పోలికల్లోకి నిన్ను రూపాంతరం చెందించి దేవుడి యొక్క ఆత్మ నీలో ఉంటుంది. పరిశుద్ధమైన ఆత్మ నీలో ఉంటే నీవు కూడా పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ దేవుణ్ణి ఆరాధించి ప్రేమించి దేవుడి కోసం జీవించే వ్యక్తిలాగా ఉంటావు. అది క్రైస్తవుడు. అతడు క్రైస్తవుడు, క్రీస్తులాగా జీవించేవాడు క్రైస్తవుడు, క్రీస్తు చెప్పిన బోధన ప్రకారం జీవించేవాడు క్రైస్తవుడు. క్రీస్తు నిన్ను ఎలా జీవించమన్నాడో, ఏది పొందుకొని జీవించమన్నాడో అది పొందుకొని జీవించేవాడు క్రైస్తవుడు. కానీ ఏదో దేవుడిని నమ్మేస్తున్నాము, పొరపాటు మనం చచ్చిపోతే పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే బాప్తిసం తీసుకోవాలి, ఏదో చర్చికి వెళ్ళాలి, ఏదో బైబిల్ చదవాలి, ఏదో ప్రార్థన చేయాలి. నామకార్థమైన యాంత్రికమైన జీవితంతో ప్రపంచ క్రైస్తవం కొట్టుకుపోతుందే కానీ దేవుడు చెప్పిన దాన్ని ప్రతిదీ అండర్లైన్ చేసుకుంటూ మీరు చదువుకుంటా ఉండండి. ఈ అధ్యాయం మొత్తం చదవండి. దేవుడు చెప్పిన దానికోసం మీరు కనిపెట్టారా? దేవుడి కోసం ఈ 5 లక్షణాల్లో ఏ లక్షణం అన్నా మీలో ఉన్నదా? ఒక తప్పు చేయగానే వెంటనే దేవుడు పరిశుద్ధాత్మ నిన్ను దేవుడు చెప్పింది ఇది కాదు కదా అని చెప్పి దేవుడు చెప్పిన బోధలు కానీ దేవుడు చెప్పిన వాక్యాన్ని కానీ నీ మనసులో వీళ్ళలాగా తిరుగుతూ ఆ తప్పు చేయకుండా అడ్డగిస్తుందా? నువ్వు పాపం చేసినప్పుడు పాపం చేయగానే వెంటనే దేవుడితో సమాధానపడు, పరిశుద్ధాత్మలో నువ్వు కడగబడు, లేకపోతే నరకానికి వెళ్తావు అని చెప్పి చెప్తుందా?
నువ్వు పిరికి వాడివి కాదు, దేవుడి శక్తి నీలో ఉంది, పరిశుద్ధాత్మ శక్తి ఉంది. ఆ పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు బలముగా దేవుడిని బట్టి జీవించని చెప్తుందా? ఎక్కడన్నా సాక్షిగా ఉంటున్నావా? నీ కుటుంబంలో నువ్వు జీవిత విధానం, నీ జీవిత విధానం చూసి నీకు సంబంధించిన ఇంట్లో వాళ్ళు నిజంగా దేవుడిని నమ్ముకుంటున్నారా? హేళనగా ఆస్పదంగా మనం జీవిస్తున్నామా? నేనే ఉన్నాను, దేవుడి మా మహిమార్థమ నా జీవితం, నా కుటుంబంలో నేను జీవించకపోతే దేవుడిని హేళన చేసిన వ్యక్తిగా దేవుడి ముందు తీర్పు కోసం ఉంటానని గృహ యజమానులాదు కానీ యజమానుడు కానీ భయము కలిగి నా జీవిత విధానం చూసి నా కుటుంబం నాశనం అయిపోకూడదు, నా జీవిత విధానం చూసి దేవుడికి వ్యతిరేకమైన ప్రవర్తన కలిగిన జీవితాన్ని నా కుటుంబంలో ఏ వ్యక్తి కలిగి ఉండకూడదని భయభక్తులు కలిగిన జీవితంతో జీవించేవాడే క్రైస్తవుడు. కానీ నీ జీవితమే తిన్నగా లేక నిన్ను హేళన, నీ కుటుంబంలో వాళ్ళే హేళన చేస్తూ ఎందుకు దేవుని యొక్క మార్గాన్ని నువ్వు ఎలా నమ్ముకున్నావు, ఏ విధిని గౌరవిస్తున్నావో, ఎలా జీవిస్తున్నావు అనేది నిన్ను నువ్వు పరిశీలించుకో. ప్రతి వ్యక్తి నేను దేవుడికి నచ్చినట్లుగా ఉన్నానా, దేవుడికి నచ్చినట్లుగా జీవిస్తున్నానా, ఏదో జీవిస్తున్నానా? ఏదో జీవించే వాళ్ళంతా జీవిస్తూనే ఉంటారు. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు అరణ్యవాసంలో జీవించి చివరికి ఆ పరమ కణానికి వెళ్ళలేదు. కానీ దేవుడు చెప్పినట్లు ఇద్దరే వెళ్ళారు. మిగతా వాళ్ళంతా ఆ 18-20 లక్షల మంది ఆ యొక్క ఏడాదిలోనే తీసివేయబడినట్లుగా ఉంటుంది. మన జీవితం కూడా అలాగే ఉండకూడదని దేవుడు పరిశుద్ధాత్మని ఇచ్చాడు. మరి మీ జీవితంలో మీరు ఎలా ఉన్నారో చూసుకోండి. ఈ పరిశుద్ధాత్మ కొరకు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏక మనసుతో ప్రార్థన కనిపెట్టి చేస్తున్నారు. మరి మీ జీవితంలో ఏక మనసుతో ప్రార్థన చేయటం అనేది ఉందా? భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఏక మనసుతో ఎప్పుడైనా ప్రార్థన చేస్తున్నారా? ఒక తండ్రి కుమారుడు కలిసి ఏక మనసుతో ఎప్పుడైనా ప్రార్థన చేస్తున్నారా? ఏక మనసుతో వీళ్ళు ప్రార్థన చేశారు. ఏక మనసుతో ఏక భావనతో ప్రార్థించి పరిశుద్ధాత్మని పొందుకున్నారు. నీ జీవితంలో ఇలాంటి అనుభవం ఉందా? ఏక మనసు కానీ ఏక భావం కానీ ఇద్దరు మనసుల యొక్క భావాలు ఒకటే ఉండి ఒకే మనిషి కోసమో నువ్వు ప్రార్థన చేస్తున్నావా లేదా నిన్ను నువ్వు పరిశీలించుకో. నీవే ఈ ప్రార్థన యొక్క ఔన్నత్యం తెలిస్తే ఏక మనసు ఏక భావన అనేది మత్తయి సువార్త 18:19-20 వచనాలు. మత్తయి సువార్త 18:19-20 వచనాలు. మరియు మీలో ఇద్దరు తాము వేడుకున్న దేన్ని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందు నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్తున్నాను. ఏలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడిందరో అక్కడ నేను వారి మధ్యన ఉందును. ఇద్దరు ఎక్కడైతే ఈ లోకంలో ఏకీభవించి ప్రార్థన చేస్తే పరలోకంలో దేవుడు అది బంధిస్తానని యేసుక్రీస్తు చెప్పాడు. అంటే ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తే పరలోకంలో అది బంధించబడి నీ జీవితంలో ఎప్పుడైనా పొందుకున్నావా? అంటే ఇద్దరు నా నామమున ఏకీభవించి అనే పదం చెప్పాడు. ఏకీభవించి, విభేదించి కాదు. అతడు మనసు వేరు, అతడి ఆలోచనలు వేరు, నీ ఆలోచనలు వేరు, దేవుడి గురించి నీకున్న తలంపులు వేరు, అతనుకున్న తలంపులు వేరు. నువ్వేమో ఆత్మీయంగా ఉంటావు, అతను లోకానుసారంగా ఉంటాడు, లౌకికమైన విషయాల గురించి ప్రార్థన చేస్తుంటాడు. నన్ను ఆశీర్వదించు, నా పిల్లల్ని ఆశీర్వదించు, ఆ ఆస్తులు రావాలి, లేకపోతే ఇంకేదో సంథింగ్. ఈ లోకంలో వాటి కోసమే ప్రార్థించే వ్యక్తి, ఒక ఆత్మీయమైన వ్యక్తి ఇద్దరు కలిసి ఒక చాట కూర్చున్నప్పుడు ప్రార్థన ఎలా ఏకీభవిస్తారు? నువ్వేమో భౌతికమైన అవసరాల గురించి అడుగుతావు, తనేమో ఆత్మీయమైన అవసరాల కోసం పరిశుద్ధాత్మనివ్వు, లేకపోతే నీ యొక్క ఆత్మ ఫలాలు నువ్వు, కృపావరాలు నువ్వు, నేను సేవ చేయాలి, దేవుడి వాక్యాన్ని చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి అని ఆత్మీయమైన దేవుడి తలంపులతో దేవుడి సేవ చేయాలనే తలంపుతో దేవుడికి నమ్మిన వ్యక్తిలాగా ఉండాలంటే ఇంకొక వ్యక్తి ఈ లౌకికమైన భౌతికమైన తలంపుల కోసం ప్రార్థించే మనస్తత్వం కలిగిన వ్యక్తి. వీళ్ళిద్దరూ కలిసి ఎలా ఏకీభవిస్తారు? కుటుంబంలో, చర్చిలో అయినా ఎలా ఏకీభవిస్తారు? పరిశుద్ధాత్మ నీలోకి వచ్చినప్పుడు ఆ ఏక భావన ఏక మనసు తెస్తుంది. కాబట్టి ఆ పరిశుద్ధాత్మని కలిగి ఉన్న వ్యక్తులు మాత్రమే ఏక అభిప్రాయంతో ప్రార్థన చేయగలరు. కానీ పరిశుద్ధాత్మ లేని వ్యక్తి ఏ వ్యక్తితో ఏకత్వం ఉండలేడు. వాళ్ళెప్పుడు లౌకికమైన స్వభావంతో, లోకంలో కోరికలతో, లోకంలో వాళ్ళ కోసం ప్రార్థన చేసే వాళ్ళతోనే జీవిస్తూ అదే జీవితం అనుకుంటే ఇక్కడికి వస్తే కరెక్ట్గా ఉండాలి కదా, ఇక్కడికి వస్తే దేవుడి గురించి సాక్షిగా ఉండాలి కదా, దేవుడి గురించి ధైర్యంగా చెప్పాలి కదా, దేవుడి కోసం జీవించాలి కదా, వాక్యం చదవాలి కదా, వాక్యాన్ని ప్రకటించాలి కదా అని దేవుడికి దూరంగా ఉండటం అనేది అలవాటు చేసుకుంటారు. ఇద్దరు నా నామాన ఎక్కడైనా ఏకీభవించి ప్రార్థన చేస్తే పరలోక రాజ్యంలో వాళ్ళు అడిగింది ఇస్తానన్నాడు. 2-3 నా నామాన ఏదైతే వేడుకుంటారో దాన్ని దయచేస్తానని చెప్పాడు. ప్రార్థనలో ఉన్న శక్తి మీకు తెలియదు. ఇద్దరు నా నామని ఈ లోకంలో ఏకీభవిస్తే పరలోక రాజ్యంలో దాన్ని ఇస్తానని చెప్పిన నీ దేవుడు నమ్మదగిన దేవుడు అయినప్పుడు నీకెందుకు నీ జీవితంలో పొందుకోలేకపోతున్నావు? అంటే ఏకీభవం లేదు, మేము మనసులు కలవు, మనం అంతా దేవుడి వైపు ఉంటే వాళ్ళంతా లోకం వైపు ఉంటారు. ఎలాగూ
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి ఏకీభావం లేని ఎవరు దేవుడికి విశ్వాసంతో ప్రార్థన చేయలేని వాళ్ళు ఉన్నారు కాబట్టి పరిశుద్ధాత్మని పొందుకోండి. అది మీకు ఏక భావన, ఏక మనసు ఇచ్చి దేవుడు కలిగిన మనసు మీ అందరిలో చేసేసి రాతి లాంటి మీ హృదయాన్ని తీసివేసి మెత్తటి హృదయాన్ని మీకు ఇస్తుందని చెప్తున్నాడు. మరి అదే 21వ అధ్యాయం 22వ వచనం కూడా చదువుకుందాము. 21వ అధ్యాయం 20, మీరు ప్రార్థన చేయనప్పుడు దేన్ని అడుగుదురో అవి దొరికి విశ్వాసముతో ప్రార్థన చేయాలి. చేసే ప్రార్థన వీళ్ళు ఏక మనసుతో ఏకభావనతో కూడి ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. 10 దినాలు ఎడతెగక అదే మేడ గదిలో ఉండి ప్రార్థన చేస్తారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 120 మంది ప్లస్ 11 ప్లస్ కొంతమంది, అంటే 140 మంది దాకా ఉంటారు. వీళ్ళంతా ఏక భావనతో ఏక మనసుతో ఒకేసారి కూర్చొని ప్రార్థన చేశారు కాబట్టి పరిశుద్ధాత్మని 10 దినాలు కనిపెట్టాక పొందుకున్నారు. మరి మీ జీవితంలో మీరు చేసేది పొందుకుంటే, యేసుక్రీస్తు చెప్పాడు, మీరు వాగ్దానం కొరకు కనిపెట్టండి, కొద్ది దినాల్లో మీరు పొందుకుంటారంటే మీరు దేవుడిని నమ్మి, ఆ వాగ్దానాన్ని నమ్మి విశ్వసించి ప్రార్థన చేసినట్లుగా బైబిల్ గ్రంథంలో ఉంటుంది. లూకా సువార్త 11వ అధ్యాయం 13వ వచనము, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా ఇచ్చును. అంటే పరిశుద్ధాత్మని నీవు అడిగావనుకో నిశ్చయముగా నీకు ఇస్తానని దేవాది దేవుడు చెప్తున్నాడు. అంటే ఈ అపోస్తల కార్యములు, పరిశుద్ధాత్మ కార్యాలంటే సార్వత్రిక సంఘం ప్రారంభించబడక ముందు దేవుడు చెప్పినట్లుగా 40 దినాలు దేవుడు బోధించి నేను చెప్పిన వాగ్దానం కొరకు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారు, కనిపెట్టండి అని చెప్పినప్పుడు ఆ పరిశుద్ధాత్మలో ఉన్న ఔన్నత్యం కలిగిన గొప్ప లక్షణాలని వాళ్ళు నెమరు వేసుకుంటూ యేసుక్రీస్తు 40 రోజులు బోధించిన ప్రతిదాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన ఏదైతే చెప్పాడో తూచా తప్పుకోకుండా యెరూషలేము నుంచి విడిచి వెళ్ళక నా తండ్రి వినిన వాగ్దానం కొరకు మీరు కనిపెట్టుడి, కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మను పొందుకుంటారు. కొద్ది దినములలోగా అంటే నా తండ్రి వలన విన్న వాగ్దానం కొరకంటే నువ్వు నీ జీవితంలో ఏదైతే పొందుకోవాలనుకుంటున్నావో దాని కొరకు ఒక చోట నిశ్చలముగా ఉండి దాని కొరకు ఎడతెగక ఏక మనసుతో ప్రార్థన చేస్తే వీళ్ళు ఎలాగైతే పరిశుద్ధాత్మని పొందుకున్నారో నీ జీవితంలో కూడా పొందుగలం. అలాంటప్పుడు మాత్రమే ఈ పరిశుద్ధాత్మ కార్యాల్లో గ్రంథంలో యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత సార్వత్రిక సంఘం అనేది పుట్టిందే. పరిశుద్ధాత్మ ప్రోక్షించబడటం మూలంగా సత్యాన్ని తీసుకోండి. యేసుక్రీస్తు రక్తంలో నువ్వు కడగబడతావు, పరిశుద్ధుడిగా ఉంటావు, పవిత్రుడిగా తీర్చిదిద్దబడతావు. తర్వాత నిన్ను పవిత్రంగా సర్వసత్యంలోకి నడిపించేది ఏంటి? పరిశుద్ధాత్ముడే కదా. ఆ పరిశుద్ధాత్మ గురించిన వివేచన కలిగి ఈ అధ్యాయం మొత్తం 1కి 10 సార్లు ఈ వారంలో చదవండి. నెక్స్ట్ వీక్లో 2వ అధ్యాయం గురించి మనం మాట్లాడుకుందాము. ఫస్ట్ అధ్యాయం అంతా మీకు తెలుసుకొని దాని యొక్క ప్రాశస్త్యం తెలుసుకోండి. బైబిల్ గ్రంథంలో 4 అధ్యాయాలు సువార్తలు చదవండి. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ గురించి ఎన్నో అన్యోన్యమైన గొప్ప సంగతులను చెప్పాడు. ఆ సంగతులన్నిటినీ క్రోడీకరించుకొని మీ జీవితంలో దాని ప్రాశస్త్యాన్ని తెలుసుకొని ఆ పరిశుద్ధాత్మని పొందుకున్న తర్వాత మాత్రమే క్రీస్తు సంఘంలో కానీ సార్వత్రిక సంఘంలో కానీ పరిశుద్ధపరచబడిన వాళ్ళలో కానీ పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వాళ్ళలో కానీ ఎక్కడైనా దేవుడి కొరకు ప్రార్థన హృదయపూర్వకంగా దేవుడి కోసం ప్రార్థన చేసే సంఘంలో మీరు ఉన్నట్లు. అలా కాకుండా నాకు నచ్చినట్లుగా ఉంటాననుకుంటే దేవుడు కూడా కొన్ని సమయాలు కొంత సమయం మాత్రమే ఇస్తాడు. లాకడ బహు సమీపంగా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వారమంతా మీరు ఆలోచించండి. మీ జీవితాల్లో పరిశుద్ధాత్మను పొందుకొని దాని ప్రకారం జీవిస్తూ సర్వసత్యంలో నడిపించబడుతున్నట్లయితే దేవుడు మిమ్మల్ని చూసి ఎంతో ఆనందిస్తున్నా. నేను చెప్పిన అపోస్తల కాలంలో 1వ అధ్యాయాన్ని వీళ్ళు నిజముగా గుర్తించారు. వాళ్ళ కళ్ళు తెరిపించబడినాయి, మనోనేత్రాలు తెరిపించబడి దాని ప్రకారం నా పరిశుద్ధాత్మని పొందుకున్నాను మిమ్మల్ని చూసి సంతోషపడతారు. కానీ ఆ అధ్యాయమే దాటకపోతే నువ్వు సార్వత్రిక సంఘంలోకి ఎంటర్ అవ్వవు. ఏదో నేను సంఘంలో ఉన్నాను, నేనేదో చర్చిలో ఉన్నాను, నేనేదో రేపు దేవుడితో పాటు సార్వత్రిక సంఘంలో పరలోక రాజ్యంలో ఉంటానని నువ్వు అనుకుంటున్నావే కానీ భ్రమల్లో అవన్నీ భ్రమలే అన్న సత్యాన్ని తెలుసుకోండి. ఈ అధ్యాయం చక్కగా చదవండి. పరిశుద్ధాత్మ యొక్క గొప్పతనాన్ని తెలుసుకోండి. దాన్ని పొందుకోవడానికి ఈ వారమంతా ప్రయత్నించి ప్రార్థించండి. చర్చిలో కూడా ప్రార్థించండి. ఏక మనసుతో ఎల్లప్పుడూ దేవుడి వాక్యంతో నింపబడండి. ప్రార్థన సహవాసంతో ఉండండి. దేవుడి యొక్క పరిశుద్ధాత్మ నింపదలతో దేవుణ్ణి ప్రేమించే వ్యక్తులుగా కీర్తించండి, ఆయన్ని గణపరచండి, ఆయన్ని కొనియాడండి. అప్పుడు మీ జీవితాల్లో దేవుడు ఎంతో అత్యద్భుతంగా ఆత్మీయ జీవితంలో మిమ్మల్ని నడిపిస్తాడు. అలాంటి కృపను దేవుడు మీకు సమృద్ధిగా
అనుగ్రహించి మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.